హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్స్ వ్లాగ్స్ అండ్ ఫుడ్స్. మేమైతే భద్రాచలంలోని శ్రీ సీతారాముల ఆలయాన్ని అయితే దర్శించడం జరిగింది. ఇది భద్రాచలంలోని గోదావరిలో స్నానం అయిపోయాక మేమైతే దర్శించుకోవాలనుకున్నాం ఆలయాన్ని. ఇక్కడైతే గోదావరిలో చాలామంది స్నానం చేశాక స్వాములవారి విగ్రహాలతో అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న పూజలు చేస్తూ కూడా స్వాములవారి విగ్రహాలతోటి కొన్ని ఫోటోలు వీడియోలు దిగుతున్నారు. మేమైతే గుడికి బయలుదేరాము. ఇది గుడికి మరో పక్కన ఉన్న దారి. గోదావరి నుండి వచ్చే దారి నుండి చూస్తే ఈ ఆలయం మరోవైపు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడైతే గో సంరక్షణ మరియు వన సంరక్షణ ట్రస్ట్ వారు గోమాత గురించి, దాని విశిష్టత గురించి తెలిపే బోర్డును అయితే ఏర్పాటు చేశారు. ఇది ఆలయంలోకి ఎంట్రీ అవ్వడానికి ద్వారము. ఇక్కడైతే ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. అక్కడైతే మొబైల్స్ అయితే ఇచ్చేయాలి. మొబైల్స్ లోపలికి అసలు అనుమతించడం లేదు. గుడిలోకి ప్రవేశించడానికి ముందు అయితే ఇక్కడ ఎడమ పక్క ఒకవైపు ఏమో అన్నమాచార్యులు, ఇంకోవైపు ఏమో హనుమాన్ విగ్రహాలను అయితే బాగా ఏర్పాటు చేశారు. ఇవైతే రంగురంగులుగా ఉన్న బొమ్మలు చూడడానికి అయితే చాలా ముచ్చటగా ఉన్నాయి. ఇవన్నీ కర్రతో చేసినవే. దీంట్లో ఉన్న ప్రత్యేక విశిష్టత మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్కదాన్ని కర్రతోనే చేసి మంచి రంగులు వేశారు. మేమైతే నిత్య అన్నదానం జరిగే చోటుకైతే వచ్చేసాం. ఇక్కడ ఒకటేసారి ఇలా ఏర్పాటు చేశారు చాలామందికి. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఉదయం 11:30 గంటల నుండి మొదలు పెడితే ఒక 2 గంటలు, మళ్ళీ తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుందంట. భద్రాచలం స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ముగించుకొని మేమైతే పర్ణశాల వచ్చేసాం. ఇదైతే పర్ణశాల వద్ద గోదావరి నది. ఇది పర్ణశాలలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం. ఇది కూడా భద్రాచలం ఆలయం యొక్క అనుబంధ ఆలయం అంట. ఇక్కడ మనకు చిత్రాల రూపంలో, శిల్పాల రూపంలో రామాయణంలోని అనేక కార్యక్రమాలను తెలియజేసేలా ఉన్నాయి. ఇక్కడ సీతమ్మ వారు పడిపోతే రావణుడు భూమిని పెకిలించుతున్నాడు. అదే దృశ్యం ఇక్కడ మనకు చిత్ర రూపంలో కనిపించేది. ఇదేమో రావణుడు ముందుగా భిక్షాటన కోసం సీతమ్మ వారిని పిలుస్తాడు బయటికి. ఇదంతా కూడా వనవాసంలోని ఒక భాగమే. ఇక్కడ జటాయు అయితే ఈ కొమ్మల మధ్య కనిపిస్తున్నది. ఇదైతే మరి రంగులు అయితే కూడా వేయలేదు. ఇది ఇక్కడ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. మంచి రంగులు వేస్తే అయిపోవు.
ఇంకో బాధ కలిగించే విషయం ఏంటంటే అసలు గర్భగుడిలో కంటే మొబైల్ తీసుకెళ్ళొద్దు, వీడియోస్ అలాంటివి ఏం తీయకూడదు కొంచెం తెలుసు. కానీ గుడి ఆవరణలోని పరిసరాల్లో కూడా అసలు కెమెరాలో వీడియోలు తీయడానికి, ఫోటోలు తీయడానికి అనుమతించట్లేదు. మరి ఇది ఎందుకు? ఏమైనా గుడి విశిష్టత కాపాడడం కోసం అంటే అది ఏమి కూడా లేదు. కేవలం టెండర్లు వాడుకొని మొబైల్కు 5-10 రూపాయలు ఛార్జ్ చేయడానికే. చాలామందికి వారు సందర్శించిన ఆలయాలు కావచ్చు, నచ్చిన ప్రదేశాలు కావచ్చు, వాటికి సంబంధించిన జ్ఞాపకాలను వీడియోలు మరియు చిత్రాల రూపంలో భద్రపరచుకోవడం అలవాటు. కానీ ఇక్కడికైతే మొబైల్స్ అలో చేయడం లేదు. నేనైతే వాదించి తీసుకొచ్చా. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. మొత్తం ఒక వ్యాపారం లాగా అయిపోయింది టెండర్ల రూపంలో. ఇది పర్ణశాలకు పక్కనే కొద్ది దూరంలోనే ఉన్న ఒక ప్రాంతం. ఈ వనవాసంలో భాగంగా సీతాదేవి ఇక్కడ చీరలు ఆరేసుకున్నది, తన నార చీరలు ఇక్కడ ఆరేసుకున్నది అని అయితే చెబుతుంటారు. వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడి రాళ్ళ మీద గుర్తులా కనిపిస్తున్నాయైతే అంటున్నారు.